ఆవిడ పేరు కార్ల టెట్కిన్. ఆవిడ కోసం, మన కోసం, స్త్రీలందరి కోసం ఆవిడ చాలా పోరాడింది. అంటే స్త్రీలను ప్రతి ఒక్కరు గౌరవించాలండి. అమ్మని పూజించాలి, తల్లిని భార్యని ప్రేమించాలి, స్త్రీ జాతి మహిళని ప్రతి ఒక్కరు. అంటే మనం గొప్పవారైతే కాదండి, అందులో మగవారి ప్రోత్సాహం కూడా ఉండాలండి. అందుకోసం ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచ మహిళా దినోత్సవం అంటే ఒక ఆడదానికి ఎంత విలువ ఉందో, ఒక స్త్రీమూర్తికి ప్రపంచంలో ఎంత గౌరవం ఉందో ఆ సందర్భంగా ఒక సంవత్సరంలో ఒకరోజు మహిళా దినోత్సవంగా కేటాయించడం జరిగింది. అటువంటి కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూరిపల్లి శేషారావు గారి ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన నిడదవోలు నియోజకవర్గ నిడదవోలు పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన నిడదవోలు పట్టణ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు, వారికి ఈరోజు మన పార్టీ తరఫున ఇక్కడ ఒక చిరు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన తెలుగు మహిళలు, అలాగే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ముఖ్యంగా స్త్రీ పాత్ర సమాజంలో, అలాగే కుటుంబంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే స్త్రీ మీదే కుటుంబం కూడా మంచి చెడ్డ అభివృద్ధి విషయంలో కానీ స్త్రీ మీదే ఆధారపడి ఉందనేది ముఖ్యంగా అందరూ కూడా గుర్తు ఉంచుకోవాల్సినటువంటి విషయం. అలాగే స్త్రీ వంటింటికే పరిమితం కాదు, స్త్రీ కుటుంబంలో బడ్జెట్ కానీ కుటుంబ నడపడంలో కానీ స్త్రీ పాత్ర ఎంతైనా ఉందనేది అందరూ కూడా గమనించాలి. ఉదాహరణకి ఈవేళ మన దేశ ఆర్థిక మంత్రి ఒక స్త్రీమూర్తి. అటువంటి స్త్రీమూర్తి సారథ్యంలో మన భారతదేశం ఎంతో పురోభివృద్ధి సాధించిందనే దాంట్లో సందేహం లేదు. అలాగే ఒక స్త్రీ భార్యగా, తల్లిగా, చెల్లిగా కుటుంబంలో అనేక పాత్రలను పోషిస్తూ మనకి అండదండగా, అలాగే ఒక స్త్రీ ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి ఆ కుటుంబాన్ని త్యాగం చేసి మగవాడితో పెళ్ళయ్యాక ఇంకొక వేరే కుటుంబంలో ప్రవేశించాక ఆ కుటుంబమే తన కుటుంబంగా భావించి ముందుకు తీసుకెళ్ళటంలో స్త్రీ పాత్ర ఎంతైనా ఉంది. మగవాడు ఎప్పుడూ ఆ ఇంట్లోనే ఉంటాడు, కానీ స్త్రీ మట్టుకి కొంత జీవితం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు గడిచాక వేరే ఇంటికి వెళ్ళటం, ఇంటి పేరు మారటం, అలాగా ఇంకా కన్నవారి ఇంటికన్నా కూడా మెట్టినిల్లే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి స్త్రీకి ఈవేళ సమాజంలో కొన్ని అవమానాలు కూడా జరుగుతున్నాయి. భర్త వ్యసనాలకు లోనవటం, చాలీచాలని జీతంతో తను భార్యని, కుటుంబాన్ని పోషించకుండా వ్యసనాలకు లోనై తను సంపాదించిన దాంట్లో కనీసం 30% కూడా ఇంటికి తేనటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో చాలా ఉంది. ముఖ్యంగా దీన్ని అన్నిటినీ కూడా ఓర్చుకుంటూ భర్తని, పిల్లల్ని కూడా చూసుకుంటంలో స్త్రీ పాత్ర ఎంతైనా ఉందనేది మీరు కూడా గమనించాలి. అలాగే ఈవేళ ఈ ప్రసార మాధ్యమాల్లో స్త్రీలు కానీ అలాగే పిల్లలు కానీ అందరూ కూడా విలువైన టయాన్ని పాడు చేస్తున్నాం మనం అందరూ కూడా. దీన్ని ముఖ్యంగా మన పిల్లల్ని మనం గారాబంతో పాటు క్రమశిక్షణతో పెంచకపోతే రేపొద్దుట వాళ్ళ జీవితాలని మన చేతులతో నాశనం చేసినట్టు అవుతుంది. మీరు దయచేసి పిల్లలకి ప్రేమ ఎంతున్నా మనసులో దాచుకుని వారిని భయభక్తులతో క్రమశిక్షణతో పెంచినాడే సమాజానికి మీరు స్త్రీమూర్తిగా చేసినటువంటి మంచి ఉపయోగం, అలాగే వారి జీవితానికి ఒక మంచి బాట చూపించినటువంటి స్త్రీమూర్తులుగా మీరు ఆలోచించాలని మీ అందరినీ కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.